కలిగిన మా దేవ నీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాము. మా శిలువదారి నీకే స్తోత్రములు. దేవా, ఈ సమయంలో మీ కృపాసనం ఎందుకు వచ్చుచున్నామయ్యా. నిత్య స్తోత్రార్హుడిగా మా మధ్య ఉంటున్నందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. ఉదయకాల ఆరాధన నీకు మహిమకరముగా జరిగించుకున్నందుకై వినయ మనస్కులై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అదే క్రమములో భాగముగా సాయంకాల ఆరాధనలో కూడా సత్యవంతుడిగా మా మధ్యకు దిగి వచ్చినందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. సర్వాధికారము కలిగిన సర్వశక్తిమంతుడా, నీ శిలువ నీడలోనికి నిత్యము మమ్మల్ని నడిపించుకుంటున్నందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము నాయనా. స్తుతి ఆరాధనలు ఆత్మదేవునిగా, పరిశుద్ధాత్మదేవునిగా సాయంకాల నైవేద్యము వలె నీ సన్నిధికి ధూపమును చేర్చుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. వాక్య ధ్యాన పరిచర్యలు లేఖన భాగములలో నుండి పరిశుద్ధాత్మదేవునిగా మమ్మల్ని దర్శించిన క్రమాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. రక్షణ పొంది ఉన్న మీ బిడ్డలమైన మేము ప్రభుని ఆకడ కొరకు నాయనా ఏ రీతిగా సిద్ధపడాలో నాయనా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు నాయనా. నీ నామములో రక్షణ పొంది ఉన్న మేమందరము కూడా, నీ వాక్యమును చదువుతున్న మేమందరము కూడా, నీ సన్నిధిలో అడుగు పెడుతూ నడిపింపబడుతున్న నీ బిడ్డలమైన మేమందరము కూడా అనుభవ జ్ఞానముతో కూడిన శక్తి సాధన చేయవారిగా ఉండుటకు మీ సహాయములు దయచేయండి నాయనా. వాక్యమును ధరించుకొని వాక్యానుసారముగా జీవించగలిగే ప్రత్యక్షతతో కూడిన అనుభవ జ్ఞానమును మాకు దయచేయమని వేడుకుంటున్నాము నాయనా. మా బ్రతుకులు ఒక నడిచే సువార్తగా ఉండునట్లుగా నీ కృప మాపై కురిపించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, వాక్యాన్ని నాయనా మా నోటి గుండా పలికే వారిగా కాకుండా వాక్యము నాయనా మా జీవితముల గుండా నడిపింపబడినట్లుగా కృపను కృమరింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రములు. ఈ సాయంకాల వేళ నీవు విడుదల చేసిన ప్రతి మాటను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాము. నిన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి జ్ఞప్తికి తెచ్చుకొని నాయన క్రమములో నడిపింపబడే ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా ఈ సాయంకాల వేళ నీ సన్నిధికి నాయన తీసుకొని రాబడిన ప్రతి కానుకను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాము. బిడ్డలు వారి యొక్క కష్టార్జితములో నుండి చాపిన ప్రతి హస్తమును కూడా యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. దేవా, ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకై, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై యేసు నామములో వాడబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా, వాక్యమును విడుదల చేయడం కొరకై నీవెన్నుకున్న నీ ప్రియ కుమారుని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాను నాయనా. ఇంకను బహు ఫలించే పాత్రగా, నీకు మహిమ కలిగిన సాధనముగా, నీ అరచేతిలో పనిముట్టుగా కేవలము నీ నామమునకు మహిమకరముగా వాడుకొనమని, నీ నామానికి మహిమ తెచ్చుకొనమని నీ దాసుని కుటుంబమును దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము నాయనా. అదే రీతిగా ప్రభువా తండ్రి దేవా, స్థానిక దైవజనులని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. వారి ఇరువురిపై నీ యొక్క బలమైన అభిషేకము దిగి రానిమ్ము అని వేడుకుంటున్నాడు తండ్రి. నీ అరచేతిలో బలమైన అగ్ని బాణములుగా నీ నామ మహిమ ఘనత కొరకు, నీ కొరకు ఆత్మలను సంపాదించే బలమైన యోధులుగా వారిని అగ్ని చేత అభిషేకించి వాడుకొనమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు. సంఘ క్రమాలలో నాయన, సంఘ ఆరాధనలలో సంఘాన్ని నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానమును నాయన వారికి మెండుగా దయచేసి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు దేవా, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను నాయన. ఈ సాయంకాల వేళ ఎంతో మంది బిడ్డలు ఆశ కలిగి సమయములో నాయన నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటూ ఉండగా వారి జీవితాలలో ఏమి కొరతగా ఉన్నాయో నీకు తెలుసు నాయన. ఎందుకంటే సమస్తమును కూడా దయచేయువాడవు నీవని విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారెన్నడూ కూడా నాయన ఊహించని గొప్ప కార్యములు వారి బ్రతుకులలో మీరు చేయించున్నందుకై వందనాలు తెలియజేసుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి బిడ్డ కూడా వారి జీవితంలో ఆధ్యాత్మికముగా ఎదుగునట్లు, ఆత్మీయంగా బలపడినట్లు, ఇహ మందు అన్ని విషయములలో వర్ధిలింపబడినట్లు
పడినట్లు నీ సహాయమును దయచేస్తున్నందుకై వందనాలు తెలియచేసుకుంటున్నాము నాయన. అదే రీతిగా సంఘములో నాయన దేవా నాయన ఏర్పరచబడుతున్నటువంటి దేవా బాప్తిస్మ కార్యక్రమాలను బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాము. ఎందరైతే నీ నామములో నీ ఇంట అడుగు పెట్టుడని ప్రణాళిక ఉన్నదో నీ చిత్తములో నాయన యొక్క పరిశుద్ధ నాయన కార్యమును నీయే జరిగించుకొనమని వేడుకుంటున్నాను. నీ నామములో ప్రతి బిడ్డ సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ సహాయముతో మారు మనస్సుతో కూడిన భక్తి సాధనలో అడుగు పెట్టునట్లుగా ప్రతి ఆత్మను సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియచేసుకుంటున్నాను. సంఘములో పూనుకున్న ప్రతి ఆరాధన క్రమము నీ నామమునకు మహిమకరముగా జరిగించుకొనమని వేడుకుంటున్నామయ్యా. సంఘ పరిచర్యలో వాడబడుతున్నటువంటి ప్రతి యవన బిడ్డను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రతి పాత్రను బట్టి మీ నామాన్ని కనపరుస్తున్నానయ్యా. వారి వారి క్రియల చొప్పున వారికి జీతమును అనుగ్రహిస్తాను అని లేఖనము ద్వారా మాట్లాడుతున్నందుకై వారి జీతములలో మీరు చేయవచ్చున్న గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. వృద్ధాప్యములో ఉండి ఉండగా ప్రభువా ముదిమి వచ్చే వరకు కూడా ఎత్తుకొని చంక పెట్టుకొని ముద్దాడి లాడించే దేవుడను నేనే అంటున్నావయ్యా. నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. నీ అరచేతుల్లో బలమైన పాత్రగా సంఘమునకు కిరీటముగా నీ నామమునకు మహిమకరముగా బహుతరములకు శోభాతిశయముగా నీ బిడ్డను నీవే నిలవబెట్టుకొనమని నీ రాకడకు నీవే సిద్ధపరచుకొనమని వేడుకుంటూ దేవా ఈ సమయం వరకు కూడా నీ చల్లని సన్నిధిలో దేవా సేద తీర్చుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించినందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియచేసుకుంటూ ఇంతవరకు కూడా మమ్మలను కాచి కాపాడిన కరుణామయుడవైన దేవా నీకే వందనాలు. ఇక ముందు కూడా మీరే మాకు తోడయుండి నడిపిస్తున్నాను అంటున్నందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియచేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.